హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఆమ్, మనము ఈ వీడియోలో ఫార్మసిస్ట్ కోర్టు కేసుకు సంబంధించిన డీటెయిల్స్ గురించి, అదేవిధంగా ఎల్ఎస్ఎస్డిఏసి ట్రైనింగ్ సర్టిఫికేట్ గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. అదేవిధంగా ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ గురించి, ఏఎన్ఎం స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ సంబంధించిన రిజల్ట్స్ గురించి బోర్డుకు వెళ్ళడం జరిగింది. వాళ్ళు చెప్పిన ఆ, నేను అడిగిన దానికి వాళ్ళు చెప్పిన ఆన్సర్స్ ఏంటి అనేది వీడియోలో మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ఫార్మసిస్ట్ కోర్టు కేస్ డీటెయిల్స్ గురించి చూద్దాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫార్మసిస్ట్ కోర్టు కేసుకు సంబంధించి డీటెయిల్స్ అయితే మనము యాప్లో అయితే అప్డేట్ అయితే ఇంకా అవ్వలేదు. నేను ఈ కేసు డీటెయిల్స్ గురించి కూడా నేను పిటిషనర్స్కి కూడా వాళ్ళని అడగడం జరిగింది. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోర్టు కేసుకు సంబంధించిన లిస్టింగ్ డేట్ అయితే మనకు ఫిబ్రవరి 20కి వచ్చింది. అప్పుడు మనకు హియరింగ్ అవ్వలేదు. మళ్ళీ నెక్స్ట్ మనకు 24th అట్లా డేట్ ఇచ్చారు. ఆ రోజు కూడా మనకు హియరింగ్ అయితే మళ్ళీ జరిగిందా లేదా మరి మనకు అప్డేట్ అయితే మనకు నోటిఫికేషన్లో పెట్టట్లేదు కదా. మనకు మళ్ళీ నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడున్నది అనేది అప్డేట్ ఇవ్వలేదు. కాబట్టి నేను వాళ్ళకి పిటిషనర్స్కి వాళ్ళకి నేను కాల్ చేసి అడగడం జరిగింది. అయితే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, ఈ హియరింగ్ అనేది మొన్న 24th డేట్ రోజు అయితే మనకు బెంచ్ మీదకి రాలేదంట. ఆ రోజు హియరింగ్ ఉండింది కానీ బెంచ్ మీదకి రాలేదని చెప్పారు వాళ్ళు. మళ్ళీ మనకు నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడు ఉంటుందంటే వాళ్ళు డేట్ ఇస్తారంట. డేట్ ఇచ్చినప్పుడు ఆ డేట్లో మళ్ళీ నెక్స్ట్ హియరింగ్ ఉండే ఛాన్స్ ఉందని చెప్పి వాళ్ళు చెప్పారు. అదేవిధంగా ఇందులో మనము అప్డేట్ ఏమైనా ఉందా అని చూసినట్లయితే మనకి ఇక్కడ పెండింగే చూపిస్తుంది. అయితే మనకు డీటెయిల్స్లో చూసినట్లయితే మనకు అడ్వకేట్ నేమ్ వచ్చేసి పూనంపల్లి రవి అడ్వకేట్ పేరు మీద అయితే మనకు ఫైల్ అయింది కేసు. అదేవిధంగా డిసెంబర్ 30కి అయితే కేసు ఫైల్ అయింది. ముఖ్యంగా ఏ విషయాల మీద కేసు ఫైల్ చేశారనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనము విత్ ప్రూఫ్తోని ఫస్ట్ది వచ్చేసి డైరెక్ట్ రెస్పాండెంట్ నెంబర్ 6 టేక్ టు ద స్టెప్ ఆఫ్ పబ్లిషింగ్ ఎగ్జామినేషన్ రిజల్ట్ సెలక్షన్ ప్రాసెస్ జనరల్ రిక్రూట్మెంట్ నెంబర్ ఆఫ్ అయితే నవంబరు 9th 24 2024 ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులో ఏదైతే రెస్పాండెంట్ నెంబర్ 26 పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అయితే ఏముందంటే, ఇప్పుడు 20 పాయింట్స్ ఏదైతే మార్క్స్ యాడ్ చేస్తామన్నారో అవి 16 పాయింట్సే క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉండే విధంగా కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అవి మాత్రమే అవకాశం ఉండే విధంగా ఈ ఫస్ట్ పాయింట్ ఈ పిటిషన్స్లో మనకు ఈ ఆస్పిరెంట్స్ అయితే పేర్కొన్నారు. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ప్లీజ్ టు గ్రాంట్ స్టే ఆన్ ఆల్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నోటిఫికేషన్ 5th 2024 డేట్ 9th 24 2025 ఫర్ ద ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులు ఇష్యూడ్ బై ద 6 రెస్పాండెంట్ అండ్ పాస్. అయితే ఇది గ్రాంట్ ఏదైతే ఫర్దర్ ప్రాసెస్ ఉందో వాటికి రెస్పెక్ట్ టు ద నోటిఫికేషన్స్కి అయితే గ్రాంట్ చేస్తున్నట్టుగా ఇది ఈ థర్డ్ పాయింట్ చూసినట్లయితే, డిస్పోజల్ విచ్ సబ్మిటెడ్ బై ద పిటిషనర్స్ ఇన్ రెస్పెక్ట్ టు నోటిఫికేషన్ ద ఫార్మసిస్ట్ గ్రేడ్ 3 పోస్ట్ ఇష్యూడ్ బై ద 6th రెస్పాండెంట్ అండ్ పాస్. ఏదైతే రిప్రజెంటేషన్ వాళ్ళు సబ్మిట్ చేస్తారో అది పిటిషనర్స్ దానికి సంబంధించిన పాస్ ఆర్డర్స్ ఇష్యూ చేసినట్టుగా మనకి ఈ థర్డ్ పాయింట్లో వాళ్ళు మెన్షన్ చేసిండ్రు. ఈ ఫోర్త్ పాయింట్ చూసినట్లయితే మనము ఏదైతే ఎగ్జామినేషన్ జరిగిందో ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులకి ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారు కదా, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జాబ్ చేసేవాళ్ళు. అది కౌన్సిలింగ్ సర్టిఫికేట్ మెడికల్ షాప్లో ఇచ్చి, అదేవిధంగా ఫార్మసీలో కూడా ఇచ్చి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెలక్షన్ ప్రాసెస్ చెక్ బిసైడ్ అంటే ఏదైతే ఫార్మసీ కౌన్సిలింగ్ మనకు పీసీఏ సర్టిఫికేట్ ఉందో బ్యాక్ సైడ్ కూడా చెక్ చేయాలన్నట్టుగా మనకు సర్టిఫికేట్ ఫర్ డీవియేషన్ ఆఫ్ ఆస్పిరెంట్స్ అండ్ పాస్ అనేది కూడా మనకి ఇందులో మెన్షన్ చేసిండు. అయితే మనకి ఏదైనా పీసీఏ సర్టిఫికేట్ ఉందో మనకు పీసీఏ సర్టిఫికేట్ బ్యాక్ సైడ్ మనకు
వర్కింగా, స్టడీయింగా అనేది మనకు క్లియర్‌గా మనకు తెలుస్తదనమాట. ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసే టైంలో బ్యాక్ సైడ్ కూడా వెరిఫై చేయాలి. ఎవరు క్యాండిడేట్స్ అయితే ఏదో గవర్నమెంట్ దానిలో జాబ్ చేస్తూ అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్స్‌లో కూడా సర్టిఫికేట్ ఇచ్చుకొని వర్కింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం కోసము ఇది యూజ్‌ఫుల్ అవుతుందని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా కూడా వెరిఫై చేయాలన్నట్టుగా మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకు ఈ మళ్ళీ నెక్స్ట్ లిస్టింగ్ డేట్ ఎప్పుడుంటదనే విషయం గురించి చూసినట్లయితే మనకి ఈ యాప్‌లో అయితే మనకు మొన్ననే లిస్టింగ్ డేట్ అయిపోయింది కాబట్టి మినిమమ్ ఒక 1 వీక్ అట్లా టైం పడుతుండొచ్చు. 1 వీక్ 10 డేస్ తర్వాత మళ్ళీ లిస్టింగ్ డేట్ ఒస్తది. ఆ లిస్టింగ్ డేట్ వచ్చినప్పుడు మనం చూసుకోవాలి వెబ్‌సైట్‌లో చూసుకున్న తర్వాత ఆ లిస్టింగ్ డేట్ రోజు మనకేమైనా హియరింగ్స్ అయితే మాత్రం మనకిక్కడ స్టేట్మెంట్‌లో ఏం హియరింగ్స్ ఆ రోజు ఏం జరిగిందనేది జడ్జిమెంట్ అనేది ఏమైనా ఆర్డర్స్ వస్తే గన మనకు నోటిఫికేషన్ మనకిక్కడ లాస్ట్‌లో మెన్షన్ చేసి పీడిఎఫ్ పెడతారు. అది మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవచ్చు. మనకైతే ఇప్పటివరకు హియరింగ్ అయితే అవ్వలేదు. లిస్టింగ్ డేట్ వచ్చింది గానీ బెంచ్ మీదకైతే రాలేదు. ఆ కేసు ఫార్మసిస్ట్ కోర్టు కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇది. అదేవిధంగా మనము ఆహ్, నెక్స్ట్ మనకు ఫార్మసిస్ట్ ట్రైనింగ్ డీటెయిల్స్‌కి సంబంధించిన ఆహ్, విషయం చూసినట్లయితే మనకు ట్రైనింగ్ సర్టిఫికేట్ కంప్లీట్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్ ఈ విధంగా ఉంటది. ఈ సర్టిఫికేట్ యొక్క ఇంపార్టెన్స్ ఏందనేది నేను ప్రీవియస్ వీడియోస్ గూడా నేను పెట్టాను. మనకి ఏదైతే మనకు ట్రైనింగ్ అయిపోగొట్టుకొని సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మాత్రమే మనకు పీసీ కౌన్సిలింగ్ మనకు ఏదైతే ఆహ్, మనకు సర్టిఫికేట్ ఉంటుందో అది మనకు రెన్యువల్ గానీ ఆహ్ అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా గూడా అదేవిధంగా రెన్యువల్ చేసుకోవాలన్నా మనకు ఈ లైఫ్ సైన్సెస్ సెక్టార్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ నుంచి వచ్చిన సర్టిఫికేట్ అయితే కంపల్సరీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మాత్రమే మనకు రెన్యువల్ అవుతది. ఇప్పుడు మనకి 5 ఇయర్స్‌కి ఒకసారి రెన్యువల్ చేసుకుంటాం కదా! ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఎవరికైతే రెన్యువల్ ఉందో అదేవిధంగా ఈ డేట్ నుంచి మనకు ముందు ఫర్దర్‌గా ఎవరికెవరికైతే రెన్యువల్ చేసుకోవడానికి డేట్ ముందు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఫస్ట్ ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే రెన్యువల్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ సర్టిఫికేట్ లేనట్లయితే రెన్యువల్ అయితే మనకు సర్టిఫికేట్ ఒకవేళ ఈ ట్రైనింగ్ సర్టిఫికేట్ గాని లేని వాళ్ళకైతే రెన్యువల్ అయితే కాదు. కాబట్టి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ పీసీఏ సర్టిఫికేట్ ఎవరికెవరికైతే ఉందో వాళ్ళందరూ కంపల్సరీ ట్రైనింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటది. ప్రతి ఒక్కరికి ఇది మ్యాండేటరీ కాబట్టి నేను ప్రీవియస్ వీడియోలో కూడా వాటి యొక్క ఇంపార్టెన్స్ గురించి కూడా వీడియోస్ పెట్టాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. అదేవిధంగా ఎలా అప్లై చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ఏంటి అనేది కూడా నేను మరొక వీడియో కూడా చేస్తాను. అది క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కూడా నేను వీడియో పెడతాను. మనకు ఫైనల్‌గా వచ్చే సర్టిఫికేట్ అయితే మనకి ఈ విధంగా ఉంటది. అయితే ఎంహెచ్ఎస్ఆర్‌పి బోర్డ్‌కు సంబంధించిన డీటెయిల్స్ గురించి చూసినట్లయితే మనకు ఏఎన్ఎం గానీ, స్టాఫ్ నర్స్ గానీ, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ ఎగ్జామ్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ కోసం వాళ్ళు కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. ఎన్ని సార్లు నేను ట్రై చేశాను. ఎందుకంటే చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. ఈ అప్డేట్ ఏంటి? అప్డేట్ ఏంటి? ఇప్పుడు మనకు నెక్స్ట్ ప్రాసెస్ ఏంది? ఎంతవరకు వచ్చింది? వీడియోస్ పెట్టట్లేదని అడుగుతున్నారు. మనకి అప్డేట్ అయితే మనకు రోజు రోజు ఉండదు కదండీ. 3, 4 డేస్‌కి అట్లా ఉంటదా? ఆ అప్డేట్ మాత్రమే పెట్టేసరికి మధ్యలో వీడియోస్ పెట్టబోయేసరికి వీడియోస్ పెట్టట్లేదు అని అడుగుతున్నారు. అదేవిధంగా మన ఛానల్‌లో గ్రూప్స్‌కి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా డీఎస్‌కి సంబంధించిన వాళ్ళు గూడా ఉన్నారు. వాళ్ళ వీడియోస్ గూడా పెట్టట్లేదు నేను. ఫర్దర్‌గా వాళ్ళకి సంబంధించిన వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. అందరూ అడుగుతున్నారు కాబట్టి నేను చాలా ఎంహెచ్ఎస్ఆర్‌పి బోర్డ్‌కు కాల్ చేస్తూనే ఉన్నా గానీ వాళ్ళు అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. ఐ థింక్ 2, 3 డేస్ బ్యాక్ నేను ఎంహెచ్ఎస్ఆర్‌పి బోర్డ్ దగ్గర గూడా వెళ్ళాను. అయితే అక్కడ మనకు లోపలికైతే పంపించలేదు. అక్కడ ఎవరైతే ఉన్నారో అతనైతే చెప్పిన డీటెయిల్స్ ఏంటంటే మెయిన్‌గా ఇప్పుడు మనకైతే వెరిఫికేషన్ అయిపోయిందా అని అడిగాను నేను. సర్టిఫికేట్స్‌ది వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందా అంటే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయింది. మేము లిస్ట్ కూడా చేసి పెట్టుకున్నాం గానీ, మేము ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఎప్పుడు వెబ్‌సైట్‌లో పెడతారు? అనే విషయం కూడా నేను అడిగినా. అడిగితే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, మాకు పైనుంచి ఆర్డర్స్ రావాలి. మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయంటే మేము పెట్టేస్తాం. మా చేతిలో ఏం లేదు. మేమైతే అన్నీ ప్రిపేర్‌గానే మేము అన్ని లిస్ట్ ఔట్ అయితే చేసి పెట్టుకున్నాము. అంటే ఏది ఏఎన్ఎంకి సంబంధించిన అది ఫార్మసిస్టు అదేవిధంగా స్టాఫ్ నర్స్‌వి కూడా అన్నీ అంటే అన్నీ లీస్ట్ ఔట్ మేము అదే పనిలో ఉన్నామమ్మ. అన్నీ అయినవి లీస్ట్ ఔట్ కూడా చేసి పెట్టినాం. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయింది. అదేవిధంగా మార్క్స్‌ది కూడా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా మేము రెడీ చేసి పెట్టుకున్నాం. కానీ మేము ఎప్పుడు మీరు ఎప్పుడు రిలీజ్ చేస్తారు? వెబ్‌సైట్‌లో ఎప్పుడు పెడతారు సార్? ఎప్పుడు పెట్టే ఛాన్స్ ఉందా? అని కూడా అడిగినా. అది గ్యారంటీగా చెప్పనీకి రాదమ్మా. మేము పైనుంచి మాకు ఆర్డర్స్ వస్తే మాత్రం మేము పెడతామని అన్నారు.
అయితే ఇంతకుముందు ప్రీవియస్‌గా మనకు కొంతమంది ఇప్పుడు అసోసియేషన్ నుంచి వాళ్ళు వెళ్ళి ఇప్పుడు ఎంహెచ్ఎస్ఆర్‌బీ బోర్డ్ సెక్రటరీని సార్‌ని అడిగితే మార్చి 8 తర్వాత కంపల్సరీ పెడతామని చెప్పారు కదా! ప్రీవియస్‌గా చెప్పారంట. మరి ఇప్పుడు కంపల్సరీ 8కి పెడతారా? మార్చి 8కు అట్లా పెడతారా అని అడిగాను నేను. అమ్మ మేము కరెక్ట్ డేట్ ఈ డేట్‌కి పెడతామని మేమైతే చెప్పలేము. ఏందంటే అది మా చేతిలో లేదు. మాకు పైనుండి ఆర్డర్స్ వచ్చి రిలీజ్ చేయండి అంటే మేము రిలీజ్ చేస్తాము. కరెక్ట్ 8కి అయితదా? ముందయితదా? తర్వాత అయితదా? అని కూడా మేము అంత క్లియర్‌గా చెప్పలేము. కానీ రిలీజ్ చేస్తాం. కానీ మాకు పైనుంచి ఆర్డర్స్ ఎప్పుడైతే రిలీజ్ చేయండి అని చెప్తారో మేము పైనుండి ఆర్డర్స్ వచ్చినప్పుడు మాత్రమే మేము రిలీజ్ చేస్తాం అన్నట్టుగా చెప్పారు. అయితే ఇప్పుడు పెండింగ్ ఏం లేదా? మీ నుంచి ఏం ప్రాబ్లమ్ లేదా? అని అడిగాను నేను. ఆ విషయం నుంచి కూడా మాకు నుంచి అయితే మేమైతే అన్ని ప్రిపేర్‌గా నీ లిస్ట్ అవుట్లు అన్నీ కూడా అయినాయి. వెరిఫికేషన్స్ అయిపోయినాయి. ఏ ప్రాబ్లమ్ లేదు. ఏ ఇష్యూస్ కూడా ఏం లేవు. అంతా క్లియర్‌గానే ఉంది. ఇప్పుడైతే వాళ్ళు పైనుంచి ఆర్డర్స్ వచ్చి మాకు క్లియర్ ఆహ్, రిలీజ్ చేయండని మాకు ఎప్పుడైతే ఆర్డర్స్ వస్తాయో అప్పుడు మాత్రమే మేము రిలీజ్ చేస్తాము అని చెప్పారు. మరి ఫస్ట్ ఏది రిలీజ్ చేస్తారంటే ల్యాబ్ టెక్నీషియన్ మీకు ఏదైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేశామో కండక్ట్ చేసిన దాన్ని బట్టి దాని నుంచే ఇప్పుడు ఫస్ట్ ఎగ్జామ్ ఏది కండక్ట్ చేశారో దాని తర్వాత ద ప్రొసీడింగ్ ప్రకారమే మేము రిలీజ్ చేస్తాం జీఆర్ఎల్ అని చెప్పారు ఆ సారు. అయితే మనకు ఇదే విధంగా సార్ వాళ్ళని కలవడానికి కూడా నేను వెళ్ళడానికి లోపలికి వెళ్ళడానికి అడిగితే వెళ్ళొద్దని చెప్పారు. పంపించలేదు వాళ్ళు. ఇంకా అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. అదేవిధంగా మనకు ఫార్మసిస్ట్ కోర్టు కేసుకు సంబంధించి మళ్ళీ అది కోర్టులో కేసు అయింది కదా! మరి ఆ రిజల్ట్స్ ఇవ్వడం కుదురుతదా? కుదరదా? అనేది కూడా అడిగాను. మాకైతే అలాంటి ఆర్డర్స్ అయితే ఇంక రిజల్ట్స్ ఇవ్వొద్దని, ఇవ్వకూడదని అట్లాంటి ఆర్డర్స్ ఏం రాలేదు. మేమైతే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టాము. వెరిఫికేషన్ అయిపోయింది. మాకు ఆర్డర్స్ ఏ విధంగా వస్తే మేము ఆ విధంగా ఫాలో అవుతాం. మాకు ఇప్పటివరకు అయితే అలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఏం రాలేదు. మేమైతే జీఆర్ఎల్ ఫైనల్‌కి గాని ఇవి ఇప్పుడు రిలీజ్ చేయమంటే అప్పుడు రిలీజ్ చేస్తాం అన్నట్టుగా కూడా వాళ్ళు చెప్పారు. మరి మనకు ఫస్ట్‌గా మనకైతే ల్యాబ్ టెక్నీషియన్ ఎగ్జామ్ ఏఎన్ఎం ఏదైతే ఇట్లా ఎగ్జామ్స్ స్టాఫ్ నర్స్ అదేవిధంగా ఫార్మసిస్ట్ ఎగ్జామ్ జరిగాయి కదా! అదేవిధంగా మనకు నోటిఫికేషన్ ఫైనల్‌కి అదేవిధంగా జనరల్ ర్యాంకింగ్ లిస్టు అదేవిధంగా ప్రొవిజనల్ లిస్ట్ పెట్టే ఛాన్స్ ఉంది కానీ వాళ్ళకి పైనుంచి అయితే ఆర్డర్స్ రావాలంట. ఆ ఆర్డర్స్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారంటే ఇంకా చిన్న చిన్న కరెక్షన్స్ కూడా ఉన్నాయి అని కూడా అన్నారు అతను. ఆ చిన్న చిన్న కరెక్షన్స్ చేసిన తర్వాత మాకు ఎప్పుడైతే ఆర్డర్స్ వస్తాయో ఆ ఆర్డర్స్ వచ్చిన తర్వాత మేము రిలీజ్ చేస్తాం రిజల్ట్స్ అని అంటే మరి ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు సార్ అంటే ఇప్పుడు ఇంకా అదేమో మరి అది నాకు తెలీదు అది ఫోన్స్ చూసే డిపార్ట్మెంట్ వేరే నాకు తెలియదు అని చెప్పారు. అదే మాకు ఫోన్ చేస్తే కూడా కొద్దిగా ఎత్తితే కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఇంత దూరం రాము కదా సార్ మేము అని కూడా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. కానీ ఆయన కూడా వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసే ఇప్పుడు ఫోన్ అసలు కలవదు లిఫ్ట్ చేయరు వాళ్ళు. అయితే అదేవిధంగా మనకు చూసినట్లయితే ఇది కోర్ట్ కేస్ ఉంది కదా! కోర్ట్ కేస్ ఉన్నా కూడా మనకు ఈ ఫార్మసిస్ట్‌కి సంబంధించి మనకు జీఆర్ఎల్ అదేవిధంగా ఫైనల్‌కి అదేవిధంగా మనకు జీఆర్ఎల్ ఫైనల్‌కి కూడా అవి పెట్టే ఛాన్స్ ఉంది. పెడతారు. ఒకవేళ మన కోర్ట్ ఆర్డర్స్ ఏదైనా స్టే విధించి ఈ విధంగా చేయాలని ఆర్డర్స్ ఇచ్చినట్లయితే మళ్ళీ ప్రొవిజనల్ లిస్ట్‌ని గానీ రీకరెక్షన్ చేసి రివైజ్డ్ ప్రొవిజనల్ లిస్టునైతే కరెక్షన్స్ చేసి పెట్టే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఆహ్, ఇప్పుడు మనకి ఈ కోర్ట్ కేస్ ఉంది గదా! మనకు జ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అదేవిధంగా ఫైనల్‌కి అవన్నీ రావు. అవన్నీ ఆపేస్తారనడానికి ఏం లేదు. కోర్టు కేస్‌కు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇవ్వడానికి, ప్రొవిజనల్ లిస్ట్ ఇవ్వడానికి, అదేవిధంగా ఫైనల్‌కి గూడా ఇవ్వడానికి అలాంటి కోర్టు కేస్‌కి ఏ సంబంధం లేదు. ఒకవేళ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వరకి ఈ మనకి ప్రాసెస్ అంతా జరగొచ్చు. ఏదైతే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఉందో అప్పటి వరకి కోర్టు పని కోర్టు చూసుకుంటది. ఈ బోర్డు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. అప్పటి వరకు ఏమైనా ఆర్డర్స్ వచ్చినాయంటే, ఆ ఆర్డర్స్ ప్రకారంగా రూల్స్‌ని ఫాలో అవుతారు. వాటికి ప్రకారంగా రిక్రూట్మెంట్‌ని సెలక్షన్ లిస్ట్ గాని ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు కోర్ట్‌లో కేస్ ఉంది కదా! మనకు జీఆర్ఎల్ కూడా రాదేమో ఓన్లీ ఏఎన్ఎంకి సంబంధించినవి స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్‌కి సంబంధించిన వాళ్ళవి మాత్రమే జీఆర్ఎల్ గాని, ప్రొవిజనల్ లిస్ట్ గాని వస్తది. ఫార్మసిస్ట్ వాళ్ళది రాదని కొంతమంది చాలామంది అపోహ పడుతున్నారు. కానీ ఏదైతే మనకు స్టార్ట్ అయిందో ఏఎన్ఎంకి సంబంధించి అదేవిధంగా స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియను ఈ ఈ జీఆర్ఎల్ ర్యాంకింగ్ లిస్టులు ఒకటి స్టార్ట్ చేసినా కూడా అన్నీ ఒకటిదాని తర్వాత ఒకటి అన్ని జీఆర్ఎల్ ర్యాంకింగ్ లిస్ట్ అదేవిధంగా ఫైనల్‌కి కూడా అన్నీ రిలీజ్ అవుతాయి. మనకు ఫార్మసిస్ట్‌వి కూడా రిలీజ్ అవుతాయి. కాకపోతే
ఫైనల్ ఏదైతే కోర్స్ ఏది ఇప్పుడు మనకు ఏఎన్ఎం కాకుండా స్టాఫ్ నర్స్ కాకుండా ఇప్పుడు ఓన్లీ ఫార్మసిస్ట్ దాంట్లో మాత్రమే కోర్టు కేసు ఉంది కదా, ఆ కోర్టు కేసు ఉన్న వాటికి మాత్రమే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ మాత్రము ఆ కోర్టు ఆర్డర్స్ని త్వరగా కంప్లీట్ చేసుకొని ఆర్డర్స్ ప్రకారంగా రిక్రూట్ చేయడానికి అవకాశం ఉంది. కానీ మిగతా వాటికైతే కోర్టు కేసు అవేవి లేవు కాబట్టి వాళ్ళ వర్క్ అండర్ గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉందో మనకి చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయని అన్నారు కదా, ఆ కరెక్షన్స్ అని పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఒకసారి రీవెరిఫై చేస్తారు. రీవెరిఫై చేసిన తర్వాత కూడా వాళ్ళు వాళ్ళకి అథారిటీస్ నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చి రిలీజ్ చేయండి అని వాళ్ళు చెప్పినప్పుడు మాత్రము వాళ్ళు కంపల్సరీ రిలీజ్ చేస్తారు. మనకి ఏదైతే ఫస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ ఎగ్జామ్ అయిపోయింది కదా, ల్యాబ్ టెక్నీషియన్ ఎగ్జామ్ అదేవిధంగా ఏఎన్ఎంకి సంబంధించిన స్టాఫ్ నర్స్కి సంబంధించిన రిజల్ట్స్ అన్నీ ఫస్ట్ మనకు మొదటగా ఫైనల్కి ఇస్తారు. ఫైనల్కి ఇచ్చిన తర్వాత మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇస్తారు. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చిన తర్వాత కూడా మనకు అందులోనే ఒకవేళ మనకు మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి సంబంధించిన మార్క్స్, క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్నీ కలిపి జనరల్ ర్యాంకింగ్ లిస్టులు అన్నీ ఇవ్వచ్చు. ఒకవేళ జనరల్ ర్యాంకింగ్ లిస్టులు ఇవ్వకుండా ఎగ్జామ్ అవి మార్క్స్ యాడ్ చేయకుండా ఓన్లీ ఎగ్జామ్ సంబంధించిన మార్క్స్ ఇస్తేనేమో ఒకవేళ ప్రొవిజనల్ లిస్ట్లో మనకు వాళ్ళ మార్క్స్ యాడ్ చేసిన ఫైనల్ మార్క్స్ ఉంటాయి కదా, ఆ మార్క్స్కు సంబంధించిన లిస్ట్ మళ్ళీ అదైనా పెట్టొచ్చు, లేకపోతే రెండు కలిపి ఒకే లిస్ట్లో అయినా పెట్టొచ్చు. మనకు ఆ లిస్ట్ వచ్చిన తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది. అంటే మన పైన ఎంతమంది ఉన్నారు, మన కేటగిరీలో ఎంతమంది ఉన్నారు, వచ్చే ఛాన్స్ ఉందా లేదా, మరి మార్క్స్ ఎంతమంది ఆ కాంట్రాక్ట్ వాళ్ళ అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ కలుస్తున్నాయి ఏంటనేది జోనల్ వైజ్గా మనకు అదేవిధంగా కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ని బట్టి మనకు వస్తుందా లేదా అనేది ఒక అంచనా వేసుకోవచ్చు. ఇన్ని రోజులు ఏంటంటే కట్ ఆఫ్లు అవి ఇవి చేసుకున్నాం, కానీ ఆ కట్ ఆఫ్లు అనేది ఎంత వేసుకున్నా మనం ఏంటంటే దాని మీద ఒక క్లారిటీ అనేది కన్ఫామ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. ఏదైతే మనకు జనరల్ ర్యాంకింగ్లో అని లేక ప్రొవిజనల్ లిస్ట్ ఏదైతే వస్తుందో దాన్ని బట్టి మనకు ఒక క్లియర్ ఐడియా వస్తుందా రాదా అనేది మనకు క్లియర్గా మనకు ఆ లిస్ట్ వస్తేనే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మనము ఎగ్జామ్ రాసిన ఇప్పుడు మెయిన్గా కట్ ఆఫ్లు ఏంటంటే టోటల్గా మనకు ఎగ్జామ్ రాసిన క్యాండిడేట్స్ ఆధారంగా అదేవిధంగా జోనల్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, కేటగిరీ వైజ్గా ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా ఎగ్జామ్ యొక్క టఫ్నెస్ ఏంటి, దాని ఆధారంగా మనం కట్ ఆఫ్ చేసుకుంటాం. కానీ ఇప్పుడు ఒక్కొక్క కేటగిరీలో కొందరు ఎక్కువ మంచి చదివే వాళ్ళు ఉంటారు, కొందరు మంచిగా కొంచెం కాంపిటీషన్ ఒక్కొక్క కేటగిరీ వైజ్గా ఒక్కొక్క కాంపిటీషన్ ఉంటుంది. అదేవిధంగా జోనల్ వైజ్గా కూడా కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు కొన్ని జోన్లో కాంపిటీషన్ ఎక్కువ ఉండదు, కొన్ని జోన్లో మాత్రం గట్టిగా ఉంటుంది కాంపిటీషన్. అలాంటి దానిలో మనకు కట్ ఆఫ్ మనము అంచనా వేయడానికి చాలా కష్టతరం అవుతుంది. మనకి ఏదైతే ప్రొవిజనల్ లిస్ట్ కానీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఏదైతే వస్తుందో మనం ఆ ర్యాంకింగ్ లిస్ట్లో ఆధారంగా మన యొక్క ర్యాంకింగ్ ఎంత, మన కేటగిరీలో మనం ఎన్నో నెంబర్ ఉన్నాము, అదేవిధంగా జనరల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి మన జోన్కి, ఓవరాల్ ఆ జోన్లో మనకు ఓవరాల్గా జనరల్లో ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా కేటగిరీలో ఎన్ని ఉన్నాయి ఆ పోస్టులు క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఎన్నో నెంబర్లో ఉన్నామని చూసుకొని కూడా ఆ విధంగా మనకు వస్తుందా రాదా అనేది కూడా ఒక 70% గెస్ చేయవచ్చు మనకు. అందుకే ఆ లిస్ట్ వస్తే కొద్దిగా రిలాక్స్ అవుతారు అందరూ. ఆ లిస్ట్ కూడా కనీసం రిజల్ట్స్ ఫైనల్ లిస్ట్ ఇవ్వకపోయినా మనకు ఏదైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో ఫైనల్కి అదేవిధంగా మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అదొకటి పెట్టేసి కొద్దిగా రిజల్ట్స్ కొంచెం గ్యాప్ తీసుకొని రిజల్ట్స్ ఇచ్చినా పర్వాలేదు. మనకు కనీసం ఆ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా ఇప్పటికీ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే అసలు ఎంతమంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ కలుస్తున్నాయి, మన కేటగిరీలో ఎంతమంది ఉన్నారు, మనకు వస్తుందా రాదా అని చాలామంది చాలా సఫర్ అవుతున్నారు. ఈ పారామెడికల్ సంబంధించిన క్యాండిడేట్స్ చాలా అసలు వాళ్ళు వేరే ఎగ్జామ్స్ ఏది రాసినా తొందరగా రిజల్ట్స్ వస్తున్నాయి. వాళ్ళకు ఎంత స్ట్రెయిన్‌కు గురి అవ్వరు. ఈ పారామెడికల్‌కి సంబంధించిన ఎగ్జామ్స్‌కే చాలా స్ట్రెస్‌కు గురైపోతున్నారు. ఎప్పుడో ఎగ్జామ్స్ రాస్తే ఎప్పుడో రిజల్ట్స్ వస్తున్నాయి. అవి కూడా ఒక క్లారిటీ ఉండదు. మళ్ళా కోర్టు కేసులు అయితుంటాయి. చాలా ప్రాబ్లమ్స్‌తో కూడుకున్న పని. అందుకే ఇవన్నీ ఫేస్ చేయడానికి మరి ఎంహెచ్ఎస్ఆర్‌పీ బోర్డు వాళ్ళకి మరి ఇంకెంత టైం తీసుకుంటారో, మళ్ళీ వాళ్ళు ఇంకేం చెప్తారో, మరి ఫోన్ కూడా అంతకుముందు నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ రాసేంత వరకు మనకు కాల్ లిఫ్ట్ చేసిర్రు. అడిగిన దానికి సమాధానం చెప్పిర్రు. ఏదైతే ఫైనల్‌కి ఇచ్చిర్రో ఇది కీ ఇచ్చిర్రు కదా, మనకి ఎగ్జామ్ రాసిన తర్వాత కీ ఇచ్చిన తర్వాత అబ్జెక్షన్స్ ఆ టైం నుంచి మనకు కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు. మరి వాళ్ళు కాల్స్ కూడా లిఫ్ట్ చేయకుండా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా క్యాండిడేట్స్ ఆస్పిరెంట్స్ ఎంతగానో అసలు ఇబ్బంది పడుతుంటారు. అసలు ఆ ఇన్ఫర్మేషన్ మనకు అఫీషియల్గా మనకు ఇది అని కూడా చెప్పట్లేదు వాళ్ళు. పోయి అడిగిన వాళ్ళకేమో ఇలా సంబంధం లేని ఈ విధంగా క్లారిటీ లేని ఆన్సర్సే ఇస్తున్నారు. ఇంకా మనకు క్లియర్‌గా ఒక సెక్రటరీ వాళ్ళని కూడా కలవడం జరిగింది. అతనికి కూడా చెప్పిన తర్వాత కూడా అలాంటి కలిసిన సందర్భంలో అప్పుడేం చెప్తున్నారు, ఇస్తాము ఖచ్చితంగా ఇస్తాము, ఏ ప్రాబ్లం లేదా అని చెప్తున్నారు. కానీ అది ఇచ్చే కరెక్ట్ డేట్ చెప్పినా కూడా మళ్ళీ ఆ డేట్స్ కూడా తప్పిపోతున్నాయి. మరి ఫైనల్‌గా మనకు ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయో మనము చూస్తూ ఉండాలి. మనకి ఎప్పుడైతే న్యూస్ పేపర్‌లో రోజు చెక్ చేస్తున్నాం ఏమైనా అప్డేట్ వస్తదా,
స్టాఫ్ నర్స్ మన పారామెడికల్‌కి సంబంధించిన అప్డేట్స్ ఏ ఒక్కదానికి సంబంధించినా సరే, అదేవిధంగా స్టాఫ్ నర్స్ గానీ, ల్యాబ్ టెక్నీషియన్ గానీ, ఫార్మసిస్టు ఏఎన్ఎం ఈ వీటికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ దేటికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరుకుతదని అన్ని న్యూస్ పేపర్‌లో చూస్తున్నా గానీ, మన పారామెడికల్ సంబంధించి ఎంహెచ్ఎస్ఆర్‌పి బోర్డ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక్కటి కూడా ఏ న్యూస్ పేపర్‌లో అయితే ఇస్తలేరు. వాటి గురించి కూడా ఆలోచిస్తలేదు. ఇంక ఫైనల్‌గా మనం దీని గురించి ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ రావాలంటే ఎవరైతే విలేకరులు ఉన్నారో వాళ్ళ నుంచి వాళ్ళని అడిగిపిస్తే, వాళ్ళు అడిగితే కూడా వాళ్ళకన్నా చెప్తారో, మరి వాళ్ళకేం సమాధానం చెప్తారో ఈ విలేకరుల వాళ్ళ ద్వారానన్నా అడిగిపియాల. ఇంక ఫైనల్‌గా ఇదొక్కటే మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్, ఇది పొజిషన్, ఇది సిచ్యువేషన్ ఇట్లా ఉంది. ఈ టైంకైతే ఇవ్వగలుగుతాం, ఈ టైంకైతే ఇవ్వలేము అనేది వాళ్ళు క్లియర్ కట్‌గా చెప్పాలి. మనకు స్పష్టమైన ఒక వివరణ మనకు రావాలంటే ఈ విలేకరులు వాళ్ళు న్యూస్ రిపోర్టర్స్ వాళ్ళు అడిగితే గాని మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ రాదు. మనం ఇండివిజువల్‌గా వెళ్ళి మనం ఎంతమందిని ఎన్ని అడిగినా కూడా ఇస్తాము, వస్తది రిజల్ట్సు. అన్నీ ప్రిపేర్‌గానే ఉన్నాం. ఆర్డర్స్ వచ్చిన తర్వాత మేమిస్తామమ్మా ఇవే చెప్తున్నారు వాళ్ళు. సరే ఇస్తారు, మేము కూడా ఇవ్వమంటలేం. కానీ ఎప్పుడు ఇస్తారో కూడా తెలీదు కదా! ఇప్పుడు నేనొక్కదాన్నే కాదు, మనకు యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈఎన్ఎమ్స్‌కి సంబంధించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. స్టాఫ్ నర్స్‌కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ల్యాబ్ టెక్నీషియన్‌కి సంబంధించిన వాళ్ళు, ఫార్మసిస్ట్‌కి సంబంధించిన ప్రతి ఒక్కరు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ రావాలి, వస్తదా రాదా అని ఆశతోని ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ చాలా వేరే దాని మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. ఇది వస్తదా రాదా అని తెలిస్తే ఒకవేళ రాదనంటే వేరే ఏదైనా ప్రిపేర్ అవుతారు. అది వస్తారా రాదా అనే సిచ్యువేషన్‌లో సందిగ్ధంలో మనము ఏ దానికని ప్రిపేర్ అవుతాము. ఏది చదవలేము. మనం కాన్స్టెంట్‌గా ఉండలేము. అదేవిధంగా కొంతమందైతే అసలు నాకు చాలా ఇదనిపిస్తుంది. కొంతమందైతే అసలు జాబ్ గూడా మానేసుకొని చదివి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళున్నారు. మళ్ళీ మేము జాబ్‌లో జాయిన్ అవ్వాలా? లేకపోతే ఈ విధంగానే ప్రిపరేషన్‌లో ఉండాలనా? మళ్ళీ వచ్చేటట్లయితే మళ్ళీ జాబ్‌లో జాయిన్ అయ్యి మళ్ళీ రిస్క్ తీసుకోవడం ఎందుకు? ఈ సందిగ్ధంలో జాబ్ మానేసి అదే విధంగా ఖాళీగా ఉంటున్న వాళ్ళు గూడా చాలామందున్నారు. అవి మనకేదో క్లియర్‌గా జెప్పేస్తే, ఇప్పుడు మనకు రిజల్ట్స్ ఇచ్చేస్తే చాలామంది ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. వేరే సంబంధించిన గవర్నమెంట్ జాబ్స్‌కి కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళుంటే ప్రిపేర్ అవుతారు. లేదంటే ఏదో ప్రైవేట్‌లో జాబ్ చేసుకుంటారు. ఎందుకింత స్ట్రెయిన్‌గా ఇంత ఇది ఇబ్బంది ఇలా అసలు పారామెడికల్ జాబ్స్‌కి సంబంధించినవే ఇలా ఎక్కువ ఇష్యూస్ అయితున్నాయి. మన తెలంగాణలోనే ఎక్కువైతున్నాయి. ఈ కోర్ట్ కేసులు అవి అనడం వల్ల ఇంకా కొన్ని ఇయర్స్ పడుతుంది. చూడాలి మరి ఫైనల్‌గా మనకు ఈ ఏఎన్ఎంకి సంబంధించిన స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్‌కైతే కోర్ట్ కేసులు ఏం లేవు కాబట్టి వాటికైతే ఏ ఇబ్బంది లేదు. ఫార్మసిస్ట్‌కి సంబంధించిన నోటిఫికేషన్‌కి కూడా కోర్ట్ కేస్ అయితే ఫైల్ అయింది గానీ మనకి ఏదైతే ఫైనల్‌కి ఉంది. అదేవిధంగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, ప్రొవిజనల్ లిస్ట్ వరకు ఇచ్చేంత వరకైతే మనకైతే ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. కాకపోతే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఎప్పుడైతే ఇస్తారో, ఆ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చినప్పుడు మాత్రం ఆ కోర్ట్ ఆర్డర్స్ అయితే అవసరం ఉండాల్సి ఉంటుంది. కోర్టులో కేస్ ఉంది కాబట్టి వాళ్ళు కోర్టు కేసుకు సంబంధించిన వాళ్ళ ఆర్డర్స్‌ని ఆధారంగానే వాళ్ళు ఫైనల్ రిజల్ట్ అయితే అప్పుడు ఇస్తారు. ఓన్లీ ఫార్మసిస్ట్‌కి సంబంధించి మనకి ఏదైతే ఎగ్జామ్స్ ఇప్పుడు కండక్ట్ చేశారో, ఏ విధంగా అయితే కండక్ట్ చేస్తారో ఆ విధంగానే మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్టులు అయితే విడుదలవుతాయి. మరి నేను అడిగిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే ఈ మార్చ్‌లో అయితే మాకు అన్నీ ప్రిపేర్‌గానే ఉన్నాం. చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి. మాకు ఆర్డర్స్ వస్తే మాత్రం మేము ఖచ్చితంగా రిలీజ్ చేస్తామనైతే అతను చెప్తున్నాడు గానీ, మరి మనకు అదేవిధంగా సెక్రటరీ ఎంహెచ్ఎస్ఆర్‌బి బోర్డ్ సెక్రటరీ గూడా అతను గూడా అదే చెప్పిండు. మనకు మార్చి 8 తర్వాతనే మేమిస్తాము అనండు. మనకు అదేవిధంగా ఎమ్మెల్సీ కోడ్ ఎలక్షన్స్ చూసినట్లయితే ఎలక్షన్ కోడ్ గూడా కంప్లీట్ అయింది. అదేవిధంగా కౌంటింగ్ గూడా జరుగుతుంది ఇవాళ. ఆ! ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌కి సంబంధించిన కౌంటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అయినా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌కి రిజల్ట్స్‌కి మనకి ఇవ్వడానికి కూడా ఏ ప్రాబ్లమ్ లేదు కూడా నేను ప్రీవియస్ వీడియోస్‌లో చాలా వీడియోస్‌లో కూడా నేను చెప్పాను. అందరికీ కూడా కామెంట్ చేసే వాళ్ళు కూడా చెప్పాను. ఏం టెన్షన్ పడొద్దు. అసలు ఈ మన ఎమ్మెల్సీ కోడ్ ఏదైతే ఎలక్షన్స్ కోడ్ ఉన్నాయో ఆ కోడ్‌కి సంబంధించి మనకి రిజల్ట్స్ డిలే అవ్వడానికి అయితే అవకాశం లేదు. వాటికి వీటికి సంబంధమే లేదు. మనకు ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా మనకైతే రిజల్ట్స్ వస్తాయని చెప్పిన విధంగానే మనకు గ్రూప్స్ కూడా సంబంధించిన కొన్ని నోటిఫికేషన్స్‌కి వేరే అదర్ నోటిఫికేషన్ సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అదేవిధంగా రిజల్ట్స్ కూడా వచ్చాయి. టెట్ రిజల్ట్స్ కూడా వచ్చాయి మనకు. అయితే మనకు నెక్స్ట్ మంత్‌లో మనకి ఈ మార్చ్ ఎండింగ్ లోపు మనకు గ్రూప్స్ రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. అదేవిధంగా మనము ఈ ఎంహెచ్ఎస్ఆర్‌బి బోర్డ్‌కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమున్నా కూడా నేను డైలీ న్యూస్ పేపర్‌లో చూస్తూనే ఉంటాను, చెక్ చేస్తూనే ఉంటాను. అదేవిధంగా పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను కాంటాక్ట్‌లో ఉండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. వాళ్ళని అడుగుతా ఉన్నాను నేను. మనకి ఎప్పుడైతే ఏమైనా అప్డేట్ ఉందా, మళ్ళీ ఏమైనా ఛాన్స్ ఉంది, హియరింగ్స్ ఏమైతుంది, మరి ఎప్పుడుంది, ఏంది, లిస్టింగ్ డేట్ ఎప్పుడు రావచ్చు, మరి ఫర్దర్‌గా డీటెయిల్స్ ఏంటి అని వాళ్ళని అడుగుతూనే ఉన్నాను. అదేవిధంగా తరచుగా నేను కాల్ చేస్తూనే ఉన్న ఎంహెచ్ఎస్ఆర్‌పి బోర్డ్ కూడా నేను చేస్తూనే ఉన్నాను. కానీ వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా వాళ్ళదైతే అదే ఉంది ఫస్ట్ నుంచి.
వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండడం ఇదే ప్రాసెస్ ఉంది. అయితే చూసి చూసి నేను 2, 3 డేస్ బ్యాక్ నేను ఎంహెచ్ఎస్ సర్వే బోర్డ్ కూడా వెళ్ళి కూడా నేను కనుక్కున్న విషయం ఇది. కానీ వాళ్ళైతే లోపలికైతే పంపించలేదు. ఎందుకంటే ఒకరు ఇద్దరు ఎళ్తే వాళ్ళు పంపియరు. ఒకవేళ మనకు కరెక్ట్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ రావాలంటే జర్నలిస్ట్‌ని పట్టుకొని ఇప్పుడు మనకు న్యూస్ రిపోర్టర్స్ ఉన్నారు కదా! వాళ్ళకి రిక్వెస్ట్ చేసి వాళ్ళని అడిగి మాకు ఈ ఇన్ఫర్మేషన్ గురించి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు తెలుసుకొని మాకు చెప్పండి అని చెప్పి వాళ్ళకనే రిక్వెస్ట్ చేయాలి. లేకపోతే ఒక యూనియన్‌గా ఫార్మ్ అయ్యి ఒక యూనియన్ లీడర్స్‌తోని వెళ్ళి వాళ్ళు ఎంహెచ్ఎస్ సర్వే బోర్డ్‌కి వెళ్ళి వాళ్ళకు ఒక వినతి పత్రంగా ఇస్తూ మాకు ఏదో ఒక క్లారిటీ ఇవ్వండి. ఈ విధంగా మాకు ఎప్పుడు ఏ రిజల్ట్స్ ఇస్తారో మరి ఇచ్చే పొజిషన్ ఉందా? లేదా? ఏమైనా సమస్యలు ఉన్నాయా? మరి ఎంత కాలం పట్టొచ్చు? దాని మీద మాకు ఒక క్లారిటీ ఇవ్వండి అని కోరుతూ మనం వినతి పత్రం ఇచ్చినట్లయితే మనకు వాటి మీద ఒక స్పష్టత రావడానికైతే అవకాశం ఉంది. అంతేగాని మనం ఒకరో ఇద్దరమో వెళ్ళి మనం ఆడ అడగడం వల్ల గూడా మనకు అంత రెస్పాన్స్ అనేది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా వీటి మీద మనకు స్పష్టత రావాలంటే ఈ 2 ప్రాసెస్‌లో ఏదో ఒకటని లేదంటే ఒకవేళ న్యూస్ రిపోర్టర్స్‌ని కాల్ జేసి వాళ్ళకి రిక్వెస్ట్ జేసి ఈ విధంగా తెలుసుకొని మాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని గూడా వాళ్ళని రిక్వెస్ట్ జేసి గూడా అడగొచ్చు. హైదరాబాద్‌లో రీజియన్‌కి సంబంధించిన న్యూస్ రిపోర్టర్స్ న్యూస్ రిపోర్టర్స్ అయినా సరే వాళ్ళని కూడా మీట్ అయ్యి వాళ్ళని రిక్వెస్ట్ జేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని గూడా వాళ్ళకి రిక్వెస్ట్ చేసి అడగొచ్చు. అదేవిధంగా ఎంహెచ్ఎస్ సర్వే బోర్డ్ సెక్రటరీ ఉన్నారు గదా! అతని దగ్గరికి గూడా కలిసి ఒక యూనియన్‌గా వెళ్లి గూడా వినతి పత్రం ఇచ్చి మనం రిక్వెస్ట్ చేసి అడిగినట్లయితే మనకి ఏదో ఒక విషయం మీద క్లారిటీ అయితే రాబోతుంది. అదేవిధంగా మనకు ఈ ఫార్మసిస్ట్ కోర్టు కేసుకు డీటెయిల్స్‌కు సంబంధించి మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ ఏదైతే లిస్టింగ్ డేట్ ఇచ్చినప్పుడు నేను చూసి మళ్ళీ ఇప్పుడు లిస్టింగ్ డేట్ ఉంది అనే విషయం గురించి నేను ఒక వీడియో చేస్తాను. అదేవిధంగా ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంది కదా! ఫార్మసిస్ట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ గురించి క్లియర్‌గా ఏ విధంగా ప్రాసెస్ ఏంటి? ఏ విధంగా ఎట్లా అప్లై చేసుకోవాలి? ఏదనేది దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే వీడియో పెడతాను. అదేవిధంగా గ్రూప్స్‌కో, డీఎస్సీకి సంబంధించిన క్యాండిడేట్స్ గూడా ఉన్నారు. రిజల్ట్స్‌కి వచ్చినప్పుడు గూడా నేను అప్డేట్ జేస్తాను. డీఎస్సీకి సంబంధించిన అదేవిధంగా హైకోర్ట్ జాబ్ అప్డేట్స్‌కు ఇప్పుడు మనకైతే నోటిఫికేషన్ వచ్చింది. ఆల్రెడీ అప్లై చేసుకున్నారు. మనకి ఎగ్జామ్ అయితే ఏప్రిల్‌లో అయితే కండక్ట్ చేస్తున్నారు హైకోర్టుకి సంబంధించి. అన్ని డిస్ట్రిక్ట్ వైస్‌గా అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా హైకోర్టులో గూడా మనకు వేకెన్సీస్ ఉన్నాయి. అవి నా టెక్నికల్ పోస్టులు ఉన్నాయి. కొన్ని నాన్ టెక్నికల్ పోస్టులు గూడా ఉన్నాయి. వాటికి చదువుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాటికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా క్వెషన్ ప్రిపరేషన్‌కు సంబంధించి ఏమైనా డౌట్స్ మనం డిస్కస్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా కామెంట్ చేయండి. వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వెషన్స్ అంటే ప్రతి ఒక్క ఎగ్జామ్‌లో మనకి హైకోర్టులో కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ ఏవైతే మోడల్ పేపర్స్ ఉన్నాయో ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా వేటి మీ అంశాల మీద అడుగుతుండ్రో అంటే గన్ షాట్ క్వెషన్స్ ఈ అంశం మీద కంపల్సరీ క్వెషన్ వస్తది అనే దాని మీద డిస్కషన్ చేసుకుందాము. ఆ ఇన్ఫర్మేషన్ కావాలి ఖచ్చితంగా వీడియోస్ చేయండి వాటి మీద అని అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. మీ రెస్పాన్స్‌ని బట్టి ఒకవేళ ఎక్కువ మంది రెస్పాండ్ అయ్యి దాని మీద కూడా క్లాసెస్ మేము ఎగ్జామ్స్ రాస్తున్నాం. మాకు యూజ్‌ఫుల్ అవుతది. కంపల్సరీ ఆ యొక్క టాపిక్స్ గురించి డిస్కస్ చేయండి అని మీరు అడిగినట్లయితే నేను ఆ యొక్క టాపిక్స్ గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మన డీఎస్సీకి సంబంధించి అదేవిధంగా గ్రూప్స్ ఎగ్జామ్స్ రిజల్ట్స్‌కి సంబంధించి ఏంటి అప్డేట్ వచ్చినా కూడా నేను వీడియోస్ పెడతాను. ఓన్లీ ఎంహెచ్ఎస్ సర్వే బోర్డ్ అప్డేట్ గురించి మాత్రమే వీడియో చేయమంటే మాత్రము ఓన్లీ వీక్లీ అట్లా టైం పడతది. ఒక 5, 6 డేస్‌కి ఒకసారి మనకిప్పుడు అప్డేట్ వచ్చినప్పుడు మాత్రమే పెట్టుకోగలుగుతాం. ఇంకా రెగ్యులర్‌గా అప్డేట్ అంటే ఏమి ఉండవు గదా! కాబట్టి వేరే వాళ్ళు కూడా మన గ్రూప్‌లో మన ఛానల్‌లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి కాబట్టి ఎవరికి అవసరం ఉంది అనుకున్న ఇన్ఫర్మేషన్ వాళ్ళు మాత్రం చూడండి. అవసరం లేదనుకున్న వాళ్ళు గ్రూప్స్ వాళ్ళు గానీ, డీఎస్సీ వాళ్ళు గానీ వాళ్ళకి సంబంధించిన వీడియోస్ మాత్రం వాళ్ళు చూడండి. వాళ్ళకి అవసరం లేదనుకున్న వాళ్ళు స్కిప్ జేయొచ్చు. ఏదైతే ఇన్ఫర్మేషన్ అవసరం ఉందనుకున్న వాళ్ళు మాత్రం ఎంహెచ్ఎస్ సర్వే బోర్డ్ అప్డేట్ మాత్రమే కావాలనుకున్న వాళ్ళు ఆ అప్డేట్ వచ్చినప్పుడు మాత్రం చూడండి. అదేవిధంగా హైకోర్టు ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకు ఖచ్చితంగా నేను ఇంతకుముందు కూడా ఒక ప్రీవియస్‌గా పోల్ పెట్టాను. ఏమైనా ఎంసీక్యూస్ మీద క్వెషన్స్ మీద కూడా డిస్కస్ చేసుకుందామా అని నేను పోల్ పెడితే కూడా వాటికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది కూడా ఆ ఎగ్జామ్స్‌కు మేము రాస్తున్నాము. డిస్కస్ చేసుకుందాం అన్నట్టు కూడా చాలామంది ఓట్ చేశారు. కొంతమంది మాత్రం వద్దన్నట్టుగా ఓట్ చేశారు. కానీ ఎవరైతే ఎక్కువ మందైతే హైకోర్టు ఎగ్జామ్స్ రాసేవాళ్ళు గూడా ఉన్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ మనకైతే ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వారైతే కామెంట్ పెట్టండి. అవసరం ఉందనుకున్న వాళ్ళు. ఆ కామెంట్‌ని బట్టి ఎక్కువ మంది రెస్పాండ్ అయ్యి ఇంట్రెస్ట్ చూపించినట్లయితే వాళ్ళు గూడా రాస్తామన్నట్లయితే రాస్తున్నట్లయితే వాళ్ళ కోసం నేను నా వంతుగా ప్రయత్నం నేను చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఎక్కడి నుంచి ఏ ఏరియా నుంచి అడుగుతున్నాడు ఆ ఇంపార్టెంట్ క్వెషన్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం మనం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.